విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి. రేపు మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కనులారా చూతమురారండి. కొన్ని కోట్ల మంది అన్ని లోకముల నుండి ఆ పెళ్లికి బయలుదేరిపోతే ఆ బరువు ఒక్క చోటికి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఒక పక్కకి వంగిపోయాడు. ఆ సమయంలో దేవతలందరూ శంకరుని దగ్గరకు వచ్చి, శంకరా, ఇప్పుడు నీ నిజరూపమును చూసి పరిపూర్ణమైన మనస్సుతో మేనకా హిమవంతులు పరవశించిపోయి కన్యాదానం చేసేస్తారు. అలా చేయగానే మోక్షం వచ్చేసి వారికి ఆ రూపం పోతుంది. అప్పుడు హిమశైలం ఉండదు. హిమశైలం అనేక రత్నములకు, బంగారమునకు ఆలవాలం. ఆ శైలం మీద ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. అది లేకపోతే భూమికి శోభ ఉండదు. కానీ నీకు నిండు మనసుతో కన్యాదానం చేయకుండా ఏమిటి బాబోయ్, ఇలాంటి అల్లుడు వచ్చాడు అనే అర్ధ మనస్సుతో నీకు కన్యాదానం చేసేటట్లుగా వాళ్ళ మనస్సు నీవే మార్చు శంకరా అని అడిగారు. అప్పుడు శంకరుడు, మీ అందరికీ హిమవత్ పర్వతం కావలసి వస్తే తప్పకుండా నేను అలాగే ప్రవర్తిస్తాను అన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు. ఈలోగా హిమవంతుడు తాను శుభలేఖలు వేయించి బంధువులందరికీ పంపించాడు. ఆయన తన కుమార్తె పెండ్లి శుభలేఖలను లోకములన్నిటిలో ఉన్న పర్వతములన్నింటికీ పంపించాడు. హిమవంతుడు ఎంత గొప్పగా తన కూతురి వివాహం చేస్తాడో చూడాలని పిలువబడిన ఆ పర్వతములన్నీ తమ తమ కుటుంబములు, బంధుమిత్రులతో బయలుదేరాయి. పెళ్లికి నదులన్నీ వచ్చాయి. నదులతో పాటు రాజ్యములు, అరణ్యములు అన్నీ బయలుదేరాయి. ఇంతమంది బయలుదేరి పార్వతీ కళ్యాణమునకు హిమవత్ పర్వతం మీదికి చేరుకున్నారు. వీళ్ళందరినీ చూసి హిమవంతుడు పొంగిపోయాడు. తన పురమును చక్కగా అలంకరింపచేశాడు. ఇళ్ల ముందు సువాసనలతో కూడిన జలములను ప్రతి వీధిలో జల్లారు. ముత్యాలతో ముగ్గులు పెట్టారు. ప్రతి ఇంట్లో హేమ కుంభములను ఎత్తారు. శంకరుడు చూసి పొంగిపోవాలని నందీశ్వరుని పటములను గీసి ఊరంతా పెట్టేశారు. ఎవరికి వచ్చిన వాద్యములు వారు వాయిస్తున్నారు. ఈలోగా పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడన్నారు. హిమవంతునితో ఎదురు సన్నాహమునకు వెళ్ళడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఈలోగా మేనకాదేవికి దూరం నుంచి అల్లుడిని ఓసారి చూద్దామని అనిపించింది. అంతఃపుర గవాక్షం నుంచి చూస్తూ, నారద, వచ్చేవారిలో మా అల్లుడు ఎవరో చెప్పవలసింది అని అడిగింది. నారదుడు చాలా తమాషా అయిన మనిషి. ఎప్పుడూ లోక కళ్యాణం కోసం ప్రవర్తిస్తూ ఉంటాడు. భూత ప్రేత గణములు వస్తున్నాయి. వాటి మధ్యలో ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరుడై పుర్రెల మాల వేసుకుని ఒక ఆయన ఎగురుతూ ఆడుతూ వస్తున్నాడు. ఆవిడ మొహం తిప్పుకుంది. అప్పుడు నారదుడు, అలా మొహం తిప్పుకుంటావేమిటి, చూడు, ఆయనే మీ అల్లుడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆవిడ వెంటనే బాధతో అంతఃపురములోనికి వెళ్ళి పార్వతీదేవిని పిలిచి, ఇందుకోసం తపస్సు చేశావా అని అడిగింది. పార్వతీదేవి, అమ్మ, నీకు వచ్చిన బాధ ఏమిటి అని అడిగింది. మేనకాదేవి, అమ్మ, వాడు పెళ్లి కొడుకు ఏమిటి, ఒంటి మీద బట్ట కూడా లేదు, ఆయన అల్లుడేమిటి, ఆ ఎగురుడేమిటి, ఆ నాట్యం ఏమిటి, ఇంతమంది జనంలో ఒక్కడూ నచ్చలేదా నీకు, ఈ దిగంబరుడు నచ్చాడా, ఒక్కనాటికి నిన్ను వీనికిచ్చి కన్యాదానం చెయ్యను అని చెప్పింది. ఇప్పుడు దేవతలు కోరిన కోరిక తీరిపోయింది. అందరూ విడిదికి వెళ్ళిపోయారు. తరువాత శంకరుడు మరల స్వస్వరూపమును పొందేశాడు. ఇప్పుడు మేనకాదేవిని ఎదురు సన్నాహమునకు వెడదాము రమ్మనమని కబురు చేస్తే తాను ఎప్పటికీ రానని చెప్పింది. పార్వతీదేవి, అయ్యో ఇదేమిటి, చిట్ట చివరకు వచ్చి స్వామి మరల ఇలాంటి మెలిక పెట్టారు, అది దేవకార్యము అని తెలుసుకుంది. అప్పుడు మళ్ళీ అరుంధతీదేవి వచ్చింది. ఆమె మేనకాదేవితో, అమ్మ పిచ్చిదానా, నీకు శంకరుడు అంటే ఏమి తెలుసు, ఆయన కృపాలువు, మహానుభావుడు, ఆయన దేవతల కార్యమై ఇలా చేయవలసి వచ్చింది. శంకరుని సహజమైన రూపం అది కాదు.
నిజంగా శంకరుడు ఎలా ఉంటాడో చూడడానికి నీవు ఎదురు సన్నాహంలో మధుపర్కం పట్టుకొని పెద్దలైన వాళ్ళతో కలిసి వెళ్ళి చూడు అని చెప్పింది. అప్పుడు మేనకాదేవి ఎదురు సన్నాహంలో పెద్దలతో కలిసి వెడుతుంది. కానీ అల్లుడు ఎలా వస్తాడో ఏమిటోనని రుసరుసలాడుతుంది. అటు నుంచి శంకరుడు పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు. కోటి సూర్యప్రకాశం, సర్వావయవ సుందరం, విచిత్ర వసనం విచిత్రవసనం ఛాదానానాభూషణభూషితం అయి ఆయన విడిదిలోంచి బయటకు వచ్చే ముందే కోటి సూర్యుల కాంతి వచ్చింది. ఇప్పుడు బంగారు సరిగంచు పంచెకట్టాడు. అటువంటి ఉత్తరీయం వేసుకున్నాడు. అనేకమైన భూషణములు ధరించాడు. బంగారు కంకణములు, హారములు, కేయూరములు అన్నీ పెట్టుకొని వస్తున్నాడు. ఆ వస్తున్న శంకరుని నిజస్వరూపం ఇది. నవ్వుతూ ఉన్నాడు. ముట్టుకుంటే కందిపోతాడేమో అనేలా ఉన్నాడు. చిన్ని చిరునవ్వు నవ్వుతున్నాడు. సూర్యుడు గొడుగయ్యాడు. చంద్రుడు గొడుగుకి దండం అయ్యాడు. శంకరుడు వస్తున్నప్పుడు గంగాదేవి, యమునాదేవి ఇద్దరూ రెండు పక్కల శంకరుడికి వింజామరలు వీస్తూ వస్తున్నారు. ఇలా బయలుదేరి వచ్చేసరికి మేనకాదేవి చూసి పొంగిపోయింది. కానీ చిన్న అనుమానం. త్రికరణ శుద్ధి లేకపోవడం వలన హిమవంతుడిని పరమాత్మ అట్టే పెట్టాడు. ఇప్పుడు పెళ్లి కొడుక్కి ఎదురు వచ్చి వీళ్ళందరూ ఆయనకు నమస్కారం చేశారు. మేనకాదేవి ఆయన అందం, లావణ్యం చూసి మురిసిపోయింది. ఇప్పటి వరకు మూతులు తిప్పిన వాళ్ళందరూ అమ్మబాబోయ్, శంకరుడు ఎంత చమత్కారో అని అనుకున్నారు. స్వామికి మధుపర్కం ఇచ్చి మేళ తాళములతో ఆ దేవతలందరినీ తోడ్కొని అంతఃపురంలోనికి తీసుకువస్తున్నారు. అలా తీసుకువస్తుంటే శ్రీ మహావిష్ణువు శంకరుని దగ్గరకు వచ్చి, శంకర, మొత్తం అన్ని లోకములలో ఉన్న దేవతలు, దానవులు, దైత్యులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సాధ్యులు, సిద్ధులు, పర్వతములు, నదులు, సముద్రములు, జంతువులు, సమస్త చరాచర ప్రపంచము ఇక్కడికి నీ పెళ్లికి వచ్చేసింది. దానితో దక్షిణ దిక్కు పైకి లేచిపోయింది, ఉత్తర దిక్కు వంగిపోతుంది. దక్షిణ దిక్కు ఈ పెళ్లి నేనెందుకు చూడకూడదన్నట్టు క్షణక్షణమునకు పైకి లేచిపోతుంది. భూమిని ఇప్పుడు సమతలం చేయాలి. మీరు తొందరపడి ఏదో ఒకటి చేయండి అన్నాడు. శంకరుడు అన్నాడు, సముద్రమును అపోసన పట్టినవాడు, అపారమైన శక్తి సంపన్నుడు. లలితా సహస్రనామ స్తోత్రమును ఉపదేశం పొందినప్పుడు శ్రోత పంచాక్షరీ మంత్రమును కొన్ని కోట్లు చేసినవాడు. ఏ మహానుభావుడి ఆశ్రమంలో పులులు, ఆవుదూడలు కలిసి ఆడుకుంటాయో, ఏ మహానుభావుడు నడిచి వెడుతుంటే సమస్త జగత్తు నమస్కారం చేస్తుందో, ఎవడు ఒక్కసారి కడుపు మీద రాసుకొని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని జీర్ణం చేసుకున్నవాడో, అటువంటి వాడు నాకు మహాభక్తుడు అయిన అగస్త్యుడి దివ్యమైన బరువు ఒక్కటి చాలయ్యా. అందుకని అగస్త్యుడిని దక్షిణ దిక్కుకు వెళ్ళమనండి. అప్పుడు భూమి మళ్ళీ కుదురుకుంటుంది. ఆయన దివ్య తేజస్సు అటువంటిది అన్నాడు. అప్పుడు అగస్త్యుడు, శంకర, నాకు నీ కళ్యాణం చూసే భాగ్యం లేదా అని అడిగాడు. అప్పుడు శంకరుడు, నీకు తప్పకుండా నా కళ్యాణం గోచరం అవుతుంది, వెళ్ళవలసింది అని చెప్పారు. ఆనాడు అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వచ్చాడు. భూమి సమతలంగా నిలబడింది. ఇప్పుడు పెళ్లి మంటపంలోకి శంకరుణ్ణి తీసుకువెళ్ళి పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురికి మంగళ స్నానములు చేయించాలి. పార్వతీదేవికి మంగళ స్నానం చేయిస్తున్నారు. ఇలాంటివి విన్నంత మాత్రం చేత ఇంటికి తోరణములు నిలబడతాయి. పార్వతీదేవి మంగళ స్నానం అంటే మాటలు కాదు, అది అభిషేకం కాదు. అమ్మవారికి చక్కగా నూనె పెట్టించి, ఒళ్ళు సలిపించి, గోరువెచ్చటి నీటితో స్నానం చేయించారు. కళ్యాణ మండపం చుట్టూ చక్కగా ముగ్గులు పెట్టారు. రత్నపీఠం తెచ్చి దాని మీద పార్వతీదేవిని కూర్చోబెట్టారు. అమ్మవారికి ముత్తైదువులందరూ అక్షతలు వేసి తలస్నానం చేయిస్తున్నారు. పెద్ద ముత్తైదువులు వచ్చి కుంకుడు పులుసు పోస్తుంటే తల్లిగారు స్వయంగా అమ్మవారి తల రుద్దింది. ఏమి తల అది! ఆ జుట్టు కనబడితే చాలు అజ్ఞానం పోతుంది.
ఏమీ తెలియని దానిలా అందరి మెడలలో మంగళసూత్రములు నిలబడడానికి కారణం అయిన సర్వమంగళ ఆ రోజున తానే పెళ్లి కూతురు అయింది. తలస్నానం చేయించి పొడి బట్టతో చక్కగా ఒళ్ళంతా తుడిచారు. అనేక రత్నహారములు అలంకారములు చేసి అమ్మవారికి పట్టుబట్టలు తొడిగారు. పేరంటాండ్రు అందరూ వచ్చేసరికి ఆ తల్లిని తీసుకువచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఈ రత్నాలంకారములన్నీ చేసి అమ్మాయిని కూర్చోబెట్టాక మేనకాదేవికి బెంగ కలిగింది. మా అమ్మాయి ఇంత అందగత్తె, దిష్టి తగిలిపోతుందేమోనని ముఖం కనబడకుండా ఎక్కువ అలంకారాలు చేసేయమని మేనకాదేవి చెప్పేసరికి అక్కడి స్త్రీలు ఆమెకు అలంకారం చేసేశారు. అలా అమ్మవారిని బుట్టలో కూర్చోబెట్టి బ్రహ్మగారు ముందు, లక్ష్మీనారాయణులు పక్కన నడుస్తుండగా అమ్మవారిని తీసుకొని మేళ తాళములతో